బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు 9 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. కవితను సిబిఐ అధికారులు ప్రత్యేక కోర్టులో సిబిఐ న్యాయమూర్తి కావేరి బవేజా ముందు కవితను ప్రవేశపెట్టారు. అయితే ఏప్రిల్ 23 వరకు జ్యుడిషియల్ కస్టడీలో ఉండనున్నారు. అయితే ఈ సందర్భంగా సిబిఐ తన వాదనలు వినిపిస్తూ సాక్ష్యాలను కవిత ముందు పెట్టి విచారించనున్నారు. ఆమె విచారణకు సహకరించలేదని కోర్టుకు తెలిపారు అధికారులు. లిక్కర్ కేసులో కవిత ముందు సాక్ష్యాలు ఉంచి ప్రశ్నించామని తెలిపారు. 3 రోజుల విచారణలో కవిత సహకరించలేదు అని చెప్పారు. శరత్ చంద్రారెడ్డి నుంచి తీసుకున్న 14 కోట్ల గురించి కవితను ప్రశ్నించామని, మాగుంట, శరత్ చంద్రారెడ్డి, బుచ్చిబాబు, విజయ్ నాయర్తో జరిగిన సమావేశాలపై ప్రశ్నించామని చెప్పారు. అయితే నగదు బదిలీల గురించి కవిత సరైన సమాధానాలు ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు అధికారులు. కావాలని తప్పుదోవ పట్టించే సమాధానాలు ఇచ్చారని చెప్పారు. కేసు దర్యాప్తును కవిత ప్రభావితం చేయగలదని, కేసు కీలక దశలో ఉందని, కాబట్టి పలువురు సాక్ష్యాలను ప్రశ్నించాల్సి ఉందని సిబిఐ అధికారులు అన్నారు. కీలక ఆధారాలను, డిజిటల్ పరికరాలను పరిశీలించాల్సి ఉందన్నారు. అయితే ఈ క్రమంలో కవితను విచారించేందుకు మరింత సమయం కావాలని కోరారు. ఈ నేపథ్యంలో ఈ నెల 23వ తేదీ వరకు కవితకు కోర్టు కస్టడీని విధించింది. అనంతరం కవిత బయటకు వస్తూ సిబిఐపై ఆరోపణలు చేశారు. ఇది సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. 2 నెలల నుంచి అడిగిందే అడుగుతున్నారు. ఇందులో కొత్తది ఏమీ లేదని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. సిబిఐ అధికారులు 3 రోజుల కస్టడీలో భాగంగా 3వ రోజు రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరుస్తూ జ్యుడిషియల్ రిమాండ్ని పొడిగించాలి అన్న కోణంలో సిబిఐ అధికారులు పేర్కొనడం జరిగింది. మరోవైపు ఈ కేసుకి సంబంధించి ఈ 3 రోజుల విచారణలో సిబిఐ అధికారులకు కవిత ఎక్కడ కూడా సహకరించలేదు అన్న కోణంలోనే సిబిఐ అధికారులు ఆరోపణలు అయితే చేయడం జరిగింది. మొత్తం మీద ఏదైతే శరత్ చంద్రారెడ్డికి 14 కోట్లు ముడుపులు ఎలా చెల్లించారు, అలాగే లేని ల్యాండ్కి సంబంధించి నగదు ఎలా తీసుకున్నారు అన్న కోణంలో పలు ప్రశ్నలు అయితే సంధించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి పాలసీలో మీ ప్రమేయం ఏముంది, అలాగే కేజ్రీవాల్తో, నయర్తో, అలాగే సిసోడియాతో, ఈ ముగ్గురితో కూడా మీకు ఎలాంటి పరిచయాలు ఉన్నాయి, అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే అభిషేక్ బోయిన్పల్లిని ఏదైతే బెదిరించి మరి నగదు తీసుకున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి. తను గనక ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఈ లిక్కర్కి ఇండో స్పిరిట్లో షేరింగ్ వన్ ఆఫ్ ద షేర్ పార్ట్నర్ కానట్లయితే తనను బ్లాక్మెయిల్ చేసినట్లుగా కూడా అతను గతంలో ఇచ్చినటువంటి వాంగ్మూలాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా బేస్ చేసుకొని వాట్సాప్ చాట్స్ అన్నింటినీ కూడా ఆమె ముందు ఉంచి ప్రశ్నించగా కవిత ఎలాంటి సహకారము సిబిఐ అధికారులకు అందించలేదు. యాజ్ యూజువల్ తను తిహార్ జైల్లో 6వ తారీఖున ప్రశ్నించినప్పుడు తను ఎలాంటి స్పందన లేదు. మరోవైపు 3 రోజుల కస్టడీలో భాగంగా ఈరోజు 3వ రోజుతో కూడా ఎలాంటి సమాచారం కూడా ఆమె నుంచి లిఖితపూర్వకంగా కావచ్చు, మౌఖిక రూపంలో కావచ్చు, ఈ రెండిట్ల రూపంలో కూడా కవిత నుంచి ఎలాంటి సమాచారాన్ని కూడా సిబిఐ అధికారులు సేకరించలేదు. మరోవైపు చూసుకున్నట్టయితే కవిత ఈ కేసుకి సంబంధించి జ్యుడిషియల్ రిమాండ్లో పొడిగించాలి అన్న కోణంలోనే సిబిఐ అధికారులు పేర్కొన్నారు. కాబట్టి రేపటి నుంచి తన రెగ్యులర్ బెయిల్కి సంబంధించి కూడా వాదనలు వినిపించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మధ్యంతర బెయిల్కి సంబంధించి క్యాన్సిల్ అయింది కాబట్టి మధ్యంతర బెయిల్ని తిరస్కరిస్తూ రౌజ్ అవెన్యూ కోర్టు ఒక కీలక తీర్పునిచ్చింది. కాబట్టి రెగ్యులర్ బెయిల్కి సంబంధించి కూడా తనకి రేపటి నుంచి కూడా ఇది హియరింగ్కి వచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు ఈ కేసులో కీలక కుట్రదారి, సూత్రధారి కవిత అన్న రూపంలో అనే ఆరోపణలే సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు గతంలో ఎన్నోసార్లు పలుమార్లు కూడా చాలా ఏదైతే 100 కోట్ల వాటాకి సంబంధించి కవిత కీలక సూత్రధారి, కుట్రధారి అన్న కోణంలోనే వీరు ఆరోపించడం జరిగింది. ఈ కేసులో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు కావచ్చు, అలాగే సిబిఐ అధికారులకు కావచ్చు కవిత ఎక్కడ కూడా సరిగ్గా సమాధానం ఇవ్వలేదు. అలాగే కవిత కూడా ఎప్పుడూ కోర్టు హాల్లో ప్రవేశించే సమయంలో యాజ్ యూజువల్ తన ఏదో ఒక నినాదాన్ని అయితే చెప్తారు. అలాగే ఇది సిబిఐ అరెస్టే, ఈ సిబిఐ కస్టడీయే కానీ ఇది బీజేపీ కస్టడీయే కానీ సిబిఐ కస్టడీ కాదు, బయట బీజేపీ అధికారులు ఏమైతే మాట్లాడుతున్నారో అదే సిబిఐ నన్ను ప్రశ్నిస్తోంది, 2 ఏళ్లుగా ఇదే కొనసాగుతుంది, ఈ తంతే కొనసాగుతుంది కానీ నా మీద ఎలాంటి ఆరోపణలు బలమైన ఎవిడెన్సెస్ అయితే లేవు, దీన్ని ఏదైతే కుట్రలో భాగంగానే పేర్కొనాలి అన్న కోణంలోనే ఆమె ప్రస్తావించి వెళ్ళిపోవడం జరిగింది. మరోవైపు మరి కాసేపట్లో వైద్య
పరీక్షల అనంతరం తనను తిహార్ జైలుకి తరలించే అవకాశం ఉంటుంది. ఈ కేసులో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిన్న కూడా కుటుంబ సభ్యులకు వెసులుబాటు కల్పించారు కాబట్టి 6-7 సమయంలో కేటీఆర్ కూడా తన అన్న కేటీఆర్ కూడా కవితని కలవడం కూడా జరిగింది. ఈ మొత్తం ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్తో పరిచయాలు దగ్గర నుంచి ఇండో స్పిరిట్ గ్రూప్లో తన వాటాకు సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్క అంశంలోనూ కవితను ప్రశ్నించగా కవిత నుంచి ఎలాంటి సమాధానం కూడా సిబిఐ అధికారులకు రానట్లే తెలుస్తోంది. సిబిఐ అధికారులు కూడా ఇదే కోర్టులో రౌజ్ ఎవెన్యూ కోర్టులో ప్రస్తావించడం జరిగింది. మరో కొన్ని రోజులు సిబిఐ కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరారు. మరోవైపు జ్యుడిషియల్ కస్టడీని రిమాండ్ ఏదైతే ఉందో దాన్ని పొడిగిస్తూ 23 వరకు కూడా రౌజ్ ఎవెన్యూ కోర్టు అయితే జడ్జి కావేరి బవేజా అయితే కాసేపటి క్రితమే కీలక తీర్పునివ్వడం కూడా జరిగింది. శివాని. రైట్, థ్యాంక్ యూ ఉషా. కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగిందే అడుగుతున్నారు 2 ఏళ్ల నుంచి. నథింగ్ న్యూ.